అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ముస్లిం సోదర సోదరీమణులందరికీ, ముఖ్యంగా ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు. విశ్వవ్యాప్తంగా రమజాన్ మాసంలోని 30 రోజుల ఉపవాసాలను పూర్తి చేసుకున్నందుకు ముస్లింల అంతరాళాలు ఆనందాతిశయంతో ఉవ్విళ్ళూరుతూ ఉండగా వారి అధరాలు ఆలాపించే స్తుతి గీతిక ఈ శుభ సందర్భంగా ఒకటి ఉంది. అదే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అల్లాయే గొప్పవాడు, నిస్సందేహంగా అల్లాయే గొప్పవాడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు. అల్లాయే గొప్పవాడు. స్తోత్రం ఆయనకు మాత్రమే శోభాయమానం. నలువైపులా సంతోషాల సప్తరంగుల హరివిల్లు వెల్లివిరియగా, వాతావరణం ఆనంద రాగ సరాగ సంశుభితమవగా, నవ్వుల కెరటాలు జీవితంలో రసమయ మాధురిని నింపగా, అసంఖ్యాకమైన శుభ సందేశాలతో ఏతెంచుతుంది రమజాన్ పండుగ. పండుగ పూట పరిశుభ్రమైన దుస్తులు, మంచి బట్టల తళతళలు ఉన్నాయి. పండుగ పూట మనసుకు మస్తిష్కానికి హాయిని తృప్తిని ఇచ్చే సుగంధ ద్రవ్యాల గుబాళింపు ఉంది. పండుగ పూట రుచికరమైన ఇష్టకరమైన మధుర భక్ష్యాలు ఉన్నాయి. పండుగ పూట హార్దిక శుభాకాంక్షల ప్రేమైక వచనాల కుసుమాలు ఉన్నాయి. పండుగ పూట ఆనందంతో జలజలాకారే అశ్రుధారలు ఉన్నాయి. పండుగ పూట అపార్థాల అడ్డుతెరల వల్ల దూరమైన హృదయాల సమ్మేళనము ఉంది. అయితే అసభ్యమైన ప్రహేళికలకు, పిచ్చి పిచ్చి నినాదాలకు, ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని బలికొనేటటువంటి వ్యర్థ వ్యసనాలకు ఈదుల్ ఫిత్ర్ ఈ పండుగలో ఏమాత్రం తావులేదు. సంతోష సమయంలో కూడా దైవ దాస్య భావం తొణకిసలాడే విధంగా అల్లాహ్ పట్ల కృతజ్ఞతాభావంతో చేసుకునేటటువంటి పండుగ ఇది. వలి తుక్మిలుల్ ఇద్దత వలి తుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం వల అల్లకుం తష్కురూన్. ముస్లింలు అల్లాహ్ పెట్టినటువంటి ఈ నిర్ణీత గడువును, ఇద్దత్ను పూర్తి చేసుకున్నారు ఉపవాసాల ద్వారా. అలాగే తాను చూపినటువంటి సన్మార్గానికి గాను ముస్లింలు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని కీర్తించాలనేది అల్లా యొక్క అభిలాష. ఆ ఉద్దేశం అల్హమ్దులిల్లాహ్ నెరవేరింది. అది కాకుండా ఈ పండక్కి ఒక పేరు ఈదుల్ ఫిత్ర్ అన్న. ఏమిటి ఈ ఈదుల్ ఫిత్ర్? ఫిత్రాల పండుగ. ఆనందంతో పండుగ చేసుకునే ముందు కలవారు లేని వారి గురించి ఆలోచించాలి, ఉన్నవారు పేదల గురించి ఆలోచించాలి. అందుకే ఈద్గాహ్కు వెళ్ళకముందే ఫిత్రా దానాన్ని చెల్లించి వారు కూడా పండుగ సంతోషాల్లో పాలు పంచుకునేలా చూడబడుతుంది ఇస్లాం ధర్మం. అందుకే ఈ పండక్కి టైటిల్ ఈదుల్ ఫిత్ర్ అన్నాం. అంటే ఫిత్రాల పండుగ. మీరు ఫిత్రాల ద్వారా సమాజంలోని అభాగ్య జీవులకు, వితంతువులకు, అనాథలకు, అగత్యపరులకు మీరు సహాయం చేసి వారు కూడా మీ సంతోషాల్లో పాలు పంచుకునేలా చేయమంటుంది ఇస్లాం ధర్మం. మిత్రులారా, ఈ సంవత్సరం ఎలాగో ఈద్గాహ్కు వెళ్ళే అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు. కానీ ముస్లింలు ఈద్గాహ్లో జరుపుకునేటటువంటి ఈద్గాహ్ ప్రార్థనలు, అలాగే పెద్ద మసీదులైన జామా మస్జిద్లో చేసుకునేటటువంటి ఈద్ ప్రార్థనలో ఒక సందేశం ఉంది. అక్కడ ధనిక బీద తారతమ్యాలు లేవు. అక్కడ కలవారు లేనివారు అనేటటువంటి తారతమ్యం లేదు. అక్కడ పైవారు క్రిందివారు అనేటటువంటి విభేదాలు కూడా లేవు. అందరూ కలిసి ఒకే వరుసలో దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తారు. తర్వాత పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. వారి హృదయాలు హత్తుకుంటాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి ఈద్ ద్వారా మనకు లభించేటటువంటి ముఖ్య సందేశం ఏమిటి అంటే,
మీరు ఉపవాసాల ద్వారా ఏ సాత్వికతను, ఏ ఆధ్యాత్మికతను అయితే మీరు పుడికి పుచ్చుకున్నారో దాన్ని మిగతా 11 మాసాలలో కూడా దాన్ని వడిసి పట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. అదే మీ జీవితాలకు దిశానిర్దేశన చేస్తుంది. ఇదే ఈ సంవత్సరం ఈదుల్ ఫిత్ర్ మనందరికీ ఇచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి సందేశం. అల్లాహు తబారక వ తఆలా ఆ స్పిరిట్ని, ఆ ఆధ్యాత్మికతని, ఆ సాత్వికతని పుడికి పుచ్చుకునేటటువంటి సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని చెప్పి వేడుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మీరు ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.